హలో అండి అందరికీ. ఇంకొక అద్భుతమైన కేజీ గుడ్డు రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. కుక్కర్లో గ్రేవీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు 2 లేదా 3 మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వెల్లుల్లి రెబ్బలు రంగు మారాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి మారుతున్నాయి అనుకున్నప్పుడు అల్లం 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వేసిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు ఉల్లిపాయలు వేసిన 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని పసుపు 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. స్టార్టింగ్లోనే మనం సాల్ట్ పసుపు వేయడం వలన మనకి టమోటాలు ఉల్లిపాయలు అనేవి తొందరగా కుక్ అవుతాయి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత పైన ప్లేట్ తీసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని ధనియాల పొడి 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మనకి ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీకు గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ గ్రేవీ అనేది లేకపోతే వాటర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఇలాగా ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకొని గరం మసాలా 1 స్పూన్, కసూరి మేతి 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని మనం దోశలు వేసే గరిటెతోనే టమోటాలు ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేదాకా ఇలాగ బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగ టమోటాలు ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ 4-5 నిమిషాలలో ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉడికించి పైన పొట్టు తీసుకున్న కోడిగుడ్లు వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనకి కోడిగుడ్డు పైన ఉండిద్ది కదా, ఇలాగ క్రిస్పీగా అయ్యి కొంచెం కలర్ మారేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ రంగు మారిన తర్వాత రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగా కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి కుక్కర్లో కొంచెం ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు చేతి నిండా, అలాగే చేతి నిండా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్, అలాగే మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, కోడిగుడ్లు ఫ్రై చేసుకున్నవి వేసుకోవాలి. కసూరి మేతి 1/2 స్పూన్, పొడి ఉంటే పొడి వేసుకోండి, లేకపోతే చేతితో బాగా నలిపి వేసుకొని మనం కోడిగుడ్లు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉండిద్ది కదా, ఆ ఆయిల్ వేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. కోడిగుడ్లు ఫ్రై చేసిన ఆయిల్ వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది ఈ కర్రీ అనేది. ఇలాగ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్, రెడ్ చిల్లీ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్, అలాగే ఇంకొంచెం రెడ్ చిల్లీ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5-7 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. పైన విజిల్ పెట్టద్దు. కుక్కర్ మూతకి విజిల్ పెట్టకుండానే ఒక 5-7 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో, అలాగే గ్రేవీగా ఉందో, చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.